చాలామంది బాధలు ఎక్కువైపోయినాయండి, నేను చచ్చిపోతానండి అనుకుంటూ ఉంటారు. నువ్వు చచ్చి సాధించేది ఏమీ లేదు. నువ్వు ఒకవేళ చెడ్డోడువో మంచోడువో నీ బ్రతుకుని బట్టి నీకు తీర్పు ఇక అయిపోయింది నీ చరిత్ర. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డల్ని చూసేది ఎవరు? నీ భార్య విధవరాలు అయిపోతే ఆమెను పట్టించుకునేది ఎవరు? నీ బిడ్డల్ని పట్టించుకునేది ఎవరు? కారణం ఏంటి చెప్పండి? మనసులో కలిగిన పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి, మనలో కలిగినటువంటి ఆ భావోద్వేగాన్ని కంట్రోల్ చేయకపోవడాన్ని బట్టే కదండి. ఆ క్షణం నువ్వు కూర్చుని ఆలోచించి, ఇప్పుడు నేను చచ్చిపోతే నా భార్య పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను చచ్చిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను చచ్చిపోతే నా తల్లి పరిస్థితి ఏంటని నువ్వు ఒక్క క్షణం నువ్వు నిలబడి నీ మనస్సుని కాసేపు కంట్రోల్డ్గా ఉంచి ఒక్క క్షణం నువ్వు ఆలోచిస్తే జీవితం చాలా బాగుంటుంది. ఏదో ఒక మార్గం, ప్రత్యామ్నాయ మార్గం కనబడుతుంది నీ బాధల నుంచి బయటపడడానికి. కానీ నువ్వు చచ్చిపోతే పరిణామాలు వేరేలా ఉంటాయి.